ప్రొద్దుటూరులో ఒక 2 ప్రాపర్టీస్ విషయంలో వక్ఫ్ బోర్డు వాళ్ళు ప్రొద్దుటూరుకు రావడం జరిగింది. ఒకటి నజరుల్లా షా దర్గా, సాహెబ్ దర్గా మరియు ఖాదర్ హుసేన్ మసీద్ విషయంలో ప్రొద్దుటూరుకు వచ్చి ఈ ప్రాపర్టీస్ మావి, మేము స్వాధీనం చేసుకుంటున్నాము అని చెప్పడం జరిగింది. నజరుల్లా షా ట్రస్ట్ విషయంలో కోర్టు ద్వారా వచ్చినారు వాళ్ళు. అది ఆ కమిటీ వక్ఫ్ బోర్డు వాళ్ళు ఏదన్నా ఉంటే కోర్టులో చూసుకుంటారు, అది వాళ్ళ విషయం, అది పర్సనల్. ఖాదర్ హుసేన్ మసీద్ విషయంలో వక్ఫ్ బోర్డు వాళ్ళు ఈ మసీదు మా కంట్రోల్లో ఉంది, మాది అని వచ్చినారు. మామూలుగా ఏముందంటే వక్ఫ్ బోర్డులో ఉండకపోని ఎక్కడైనా కానీ ఇమాంలకు, మౌజన్లకు, అన్ని మసీదులకు జీతాలు ఇస్తామని ఒక జీవో తీసి చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో ఎప్పుడో అది జీవో తీసినారు. దానికి జీతాలు ఇస్తున్నారు. జీతాలు ఇస్తానే వాళ్ళ కంట్రోల్లో మేము ఉండామనేది అది ఉండదు ఎక్కడ కూడా. వాళ్ళు జీతాలు ఇస్తే తీసుకుంటాం అందరితో పాటు, లేదు మాకు కూడా ఇవ్వమంటే మీద మాకు వద్దు, జీతాలు అవసరం లే, మా మెయింటెనెన్స్ మేము చేసుకుంటాం. ఖాదర్ హుసేన్ సాబు ఈ మసీదుకు ఈ స్థలం దానం చేసి ఈ మసీదు కట్టినప్పుడు ఎక్కడైనా కానీ వక్ఫ్ బోర్డుకు రాతమూలకంగా మీకు ఈ మసీదు హ్యాండ్ చేస్తున్నాము, మేము నడపలేము అని మీకు ఎక్కడన్నా రాసిచ్చినారా? ఆయన తర్వాత తరము ఎవరన్నా రాసిచ్చినారా? ఆయన తర్వాత తరం, 3వ తరం ఈయన, వీళ్ళు ఎవరన్నా రాసిచ్చినారా? లేదు ఇప్పుడుండే తరం 4వ తరం, వాళ్ళు ఎవరన్నా రాసిచ్చినారా? రాసిచ్చింటే డాక్యుమెంట్లు చూపించండి, మీ దగ్గర ఏదైనా ప్రూఫ్లు ఉంటే చూపించండి. ఏ మసీదు మీదే అంటారు, ఏ దర్గా మీదే అంటారు, మీ కంట్రోల్లో ఉంటే అది అట్లా ఏదైనా రిటర్న్లో ఉంటే చూపించండి, మేము దానికి బైండ్ ఓవర్ అవుతాం. మీరు ఎక్కడికన్నా ఏదైనా ఊర్లో పెద్ద మనిషి అంటే ఎవరుంటారు? ఇప్పుడు ఎంపీనో ఎమ్మెల్యే గారో ఇప్పుడు ఉండేటోళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి రమ్మంటే నేను ఏ ఊరికైనా ట్రాన్స్ఫర్ అవుతా, నేను ఎవరి దగ్గరికి రాను. ఈ కమిటీ ఏమంటుంది, అయ్యా మాకు ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే గారి దగ్గరికి పోదాం పండి, ఆయన దగ్గరికి న్యాయం అడుగుతామన్నారు వాళ్ళు. అంటే నాకు ట్రాన్స్ఫర్ చేసుకునే భయంలే, నేను ఎవరి దగ్గరికి రాను అంటే ఏమంత. మీరు కూడా ఉండేది ఎవరు? మీరు సబార్డినేట్, గవర్నమెంట్లో ఒక సబార్డినేట్, ఒక ఉద్యోగి. మీకెందుకంటే అంత అహంకారము? మీరు ఎవరి దగ్గరికి రాను అంటే రాకుండా ఉండండి, ఎవరు రమ్మంటారు? ఇప్పుడు మసీద్ కాడికి ఎవరు రమ్మన్నారు? మీకు మీదే ఇది. మీరు ఒక ఉద్యోగి, ఎవరి దగ్గరకైనా కానీ మీరు ఎవరన్నా అడిగినప్పుడు పంచాయతీ కానీ చెప్పినప్పుడు రావాలా? రానమన్నారు. మీరు ఇండివిజువల్ ఉన్నప్పుడు వీడికి ఎందుకు వస్తారు స్థలం కాడికి, మసీద్ స్థలం కాడికి? ఈ మసీదు ఎవరిది కాదు, ఖాదర్ హుసేన్ సాబు స్థలం ఇచ్చిన స్థలదాతలు, వాళ్ళ వారసులు ముత్తవల్లీలు ఉన్నారు. వాళ్ళు ఉన్నంత వరకు, ఆ ఖాందాన్ ఉన్నంత వరకు ఈ మసీదు స్థలం వాళ్ళది 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 వాళ్ళది, ఇది ఎవరిది కాదు. వక్ఫ్ బోర్డుకి ఎవరు రాసిచ్చినారు? మీకేం హక్కు ఉంది? మీరు ఆ 10,000 5,000 మౌజన్కు జీతాలు ఇమాంకు ఇస్తానే మీది అయిపోతుందా? ఇట్లా అయిపోయే కోట్ల ఆస్తులను వదిలిపెట్టేశారు, మసీద్ కాడికి వస్తారా? మీ వెనకాల ఎవడన్నా ఉసిగొల్పితే రాజకీయంగా ఏదన్నా చేస్తే మీరు వస్తున్నారు. మోడంపల్లెలో 500 నుంచి 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఆడిపోండి. మీరు ఈడికెందుకు వస్తున్నారు? ఆడ రూములు కడతారు. 261 సర్వే నెంబర్లలో 3 ఎకరాల 50 సెంట్లు భూమి ఉంది. అక్కడికి పోవడంలే. ఈడ జీతాలు ఎంత, ఈడ ఖర్చు ఎంత? కరెంటు ఖర్చులతో సహా వచ్చి 40,000 మెయింటెనెన్స్ అవుతుంది. ఈడ వచ్చేది ఎంత? 20,000 కూడా బాడిగలు రావు. అది ఆ బాడిగలు కూడా ఎవరు? మీరు ఎప్పుడన్నా ఒక రూమ్కు ఇటుక ఇచ్చినారా? ఈ రూములు కట్టుకునే దానికి ఒక ఇటుక ఇచ్చినారా మీరు? మా కష్టార్జితం, మా వీధి వాళ్ళు మేము కట్టుకున్నామది. ఇక్కడ నమాజుకు వచ్చే ముసలిళ్ళు కట్టుకునింది, ముతవల్లిళ్ళు కష్టపడి కట్టించింది. మీరేమిచ్చినారా? మీరు స్వాధీనం చేసుకునే దానికి ఒక ఇటుక ఇచ్చినారా? ఒక సిమెంట్ ముట్ట ఇచ్చినారా? ఎక్కడి నుంచి వస్తుంది మీకు? మీ ఆస్తులు అన్నిటి అన్యాక్రాంతం చేస్తారు, మిగతా ఆస్తులు మిగతా వాళ్ళ దగ్గరకు వచ్చి భయపడిస్తారా? మేము చూపిస్తాం పండి ప్రొద్దుటూరులో ఎన్ని ఉన్నాయో. దర్గా ఉంది, చౌసనల్లి స్వామి దర్గా, నెలకు 4 లక్షలు బాడికి వస్తుంది. ఆడికి పోయేవాడే ఎందుకు పోవడంలే? నువ్వేం ఆఫీసర్ అవయ్యా? 4 లక్షలు ఆడ వస్తుంది, ఆడ ఎందుకు పోలేను? ఆడికి ఎందుకు పోవడంలే? ఏం ముట్టుతుంది నీకు? ఏమన్నా అంటే అమరావతికి రాండి అంట. అమరావతి ఎంత ముట్టుతుంది, నీకెంత ముట్టుతుంది? నీకు ఏం అధికారం ఉంది ఇక్కడికి వచ్చేదానికి? ఇది మంచి పద్ధతి కాదు. ఎక్కడైతే వక్ఫ్ బోర్డు ఆస్తులు ఉన్నాయో అది ముందు అది పరిరక్షించుకోండి. ఇది కొట్టేసేదానికి వస్తాండావాను.
మాకు ఒక ఇటుకే ఇలా ఒక సిమెంట్ ముట్టే ఇలా నువ్వు ఈడ మాకేం ఖర్చు పెట్టలే, అందరితో పాటు ఒక జీవ ప్రకారం నువ్వు అందరికీ జీతాలు ఇస్తాంటావు, దాంట్లో భాగంగా మాకు వస్తూ ఉంది. ఇంతకుముందు ఒకటి మేనేజ్మెంట్ చేసి 8 లక్షల నుంచి 10 లక్షలు తినిపోయినాడు, ఇల్లు కట్టుకున్నాడు, మసీదుకు స్లాబ్ వేసే వాని ఇంటికి స్లాబ్ వస్తుంది, మసీదుకు రంగు వేసే వాని ఇంటికి రంగు వేసుకుంటాడు. వాళ్ళ పీరియడ్లో 30 ఏళ్ళు ఎందుకు అడగలేను, వాళ్ళకి ఎందుకు కట్టలే? ఇది చాలా అన్యాయం, అక్రమము. ఎవరిదన్నా ఆస్తి, ఎవరిదన్నా మసీదు ఎవరన్నా కట్టుకుంటే ఉగ్బడిది ఎందుకు అవుతుంది? ఇప్పుడు సెంట్రల్లో నుంచి ఏదేదో ఒగ్బొడ్డుల మీద వస్తుందంటే ఇట్లాంటి దానిలలో అంతా మీరు లొడబెట్టే ఇట్లా వస్తుంది. మీ ఆస్తులు మీరు కాపాడుకోండి, ఇట్లాంటి దాంట్లో జోలికి రావాకండి. ఈ ఆస్తి ఖాదర్ హుసేన్ సాబ్ది, వాళ్ళ వారసులది, ఆ ముతవల్లీలు ఉన్నారు వాళ్ళది, ఇది వాళ్ళ ఇష్టానుసారం ఇక్కడ కమిటీ ఉంటుంది. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. నేను ప్రొద్దుటూరు ఖాదర్ హుసేన్ మసీద్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్గా ఈరోజు జరిగినటువంటి సంఘటన గురించి 2 మాటలు చెప్పదలుచుకున్నాను. వక్ఫ్ బోర్డు వారు ఈరోజు అంటే 17వ తేదీ డిసెంబర్ మార్నింగ్ నోటీస్ ఇచ్చారు, మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని చెప్పి. ఇది నోటీస్ అనేటువంటిది ఇప్పుడు కూడా అట్లీస్ట్ 10 days ఆర్ 1 week బిఫోర్ ఇవ్వాలి. ఆ తర్వాత కమిటీ సభ్యులందరూ కూడా అందుబాటులో ఉన్న తర్వాత వారికి ఏ లెక్క జమాచారాలు చూపించాలన్నా కూడా మనం చూపించగలము. అలా కాకుండా వితిన్ 2 hours 1 hourలో మేము వస్తామని అనడము, ఇది దీని వెనుక ఒక కుట్ర ఉన్నట్టుగా బాగా స్పష్టంగా తెలియజేస్తున్నాం. వక్ఫ్ బోర్డు అధికారికి పక్కన ఉన్నటువంటి వాళ్ళు లేదా ఈ వీధిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ కొంతమంది అధికార దురహంకారంతో అధికారం చలాయించాలా, పెత్తనం చలాయించాలా ఈ మసీదు మీద అనేటువంటిది ఒక కంకణం కట్టుకొని ఈ మసీదు మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. లేకపోతే ప్రొద్దుటూరులో 40 మసీదులు దాదాపుగా ఉంటే కేవలము ఖాదర్ హుసేన్ మసీదుని టార్గెట్ చేయడం అనేటువంటిది దీని వెనుక ఖచ్చితంగా కొంతమంది వ్యక్తుల యొక్క ప్రమేయం ఉన్నట్టుగా స్పష్టంగా తెలియజేస్తున్నాము. ఈ మసీదుకు లెక్క జమాచారాలు కొంతమంది కంప్లైంట్ చేయడం అనేటువంటిది వక్ఫ్ బోర్డు ఆఫీసరు ఇన్స్పెక్టర్ గారు వసీం గారు ఏం చెప్తున్నారంటే మీరు ఏదో తగాదాలు పడ్డారు, దాని గురించి మేము వచ్చాము, అంతేగాని మాకేం అధికారం లేదు, మేము రావాలనేటువంటి ఉద్దేశం కూడా లేదు అనేటువంటి వ్యక్తి కేవలము కొంతమంది ఏదో ఈడ అవకతవకలు జరుగుతున్నాయనేటువంటిది లెక్క జమాచారాలు ఎల్కేజీ పిల్లలు కూడా చెప్పేస్తాడు, వచ్చే ఆదాయం 20,000 ఖర్చు 24,000 అనేటువంటిది. కానీ ఏదో అవకతవకలు జరుగుతున్నాయి, మసీదులలో సరిగా మెయింటెనెన్స్ సరిగా లేదు, అది ఎవరో కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తులు ముందుగా వచ్చి మాకు చెప్తే మేము ఆ విషయాలకన్నిటికీ కూడా మేము సమాధానం చెప్పగలము. అలా కాకుండా వక్ఫ్ బోర్డుకు లెటర్ రాసి వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ వచ్చి ఇదేదో మేము చేస్తున్నాం అనేటువంటిది ఇది సమంజసంగా లేదు అని మేము భావిస్తున్నాం. ఇతర సభ్యులకు కానీ ఖాదర్ హుసేన్ మసీదు ఎలాంటి సంబంధాలు లేవు. ఇది ఇండివిజువల్ అటానమస్, దీనికి సొంతంగా కమిటీ ఉంది, ఆ కమిటీ వాళ్ళే నిర్వహణ చేస్తారు. ఎవరికైనా ఎలాంటైనా సందేహాలు ఉంటే జమా ఖర్చులలో కానీ లేకపోతే మెయింటెనెన్స్లలో కానీ వస్తే మేము వారికి లెక్క జమా పత్రాలు చూపించగలము. అలా కాకుండా ఏదో బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ అది లేదు ఇది లేదు అనడము సమంజసం కాదు. అందులో అలా బురద జల్లేటువంటి వాళ్ళు ఏ రోజు ₹1 దాన ధర్మం చేయలేదు, లేకపోతే చందా ఇవ్వడం లేదు, ఏవి సౌకర్యాలు కల్పించడం లేదు. అలాంటి వాళ్ళు ఈ విధంగా అభండాలు వేయడం అనేటువంటిది సముచితం కాదు అని ఈ ప్రెస్ మీట్ ముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఈ ఖాదర్ హుసేన్ మసీదు వక్ఫ్ బోర్డులో లేదు, ఎలాంటి లేదు అనేటువంటిది కేవలం 1943లో ఉంది అని అన్నారు. కానీ ఇలాంటి ఉండేటువంటి సంస్థలు వేలలో ఉన్నాయి. సో మేమేదో చలాయిస్తాము, మేమేదో అధికారం చేపడతామనేటువంటిది లేదా గవర్నమెంట్ మేమేదో హ్యాండ్ ఓవర్ చేసుకుంటామనేటువంటి దానికి ఎలాంటి హక్కులు లేవు అని స్పష్టంగా తెలియజేస్తున్నాం.